ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% చట్టబద్ధత కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ డిమాండ్ చేశారు. కులగణనలో బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరిట బీసీల శాతాన్ని తగ్గించి మధ్యతరగతి వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. రాష్ట్ర రాజధానిలో బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలతో పాటు నిధులు కేటాయించడం జరిగిందని, అవి ఇప్పుడు మధ్యలోనే ఆపివేశారని అన్నారు. బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారా తప్ప నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, ఎస్సీ వర్గీకరణ జరపాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీపై పోరాటం తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని, భారతదేశంలో కాంగ్రెస్ అంతరించే పార్టీ అని అన్నారు. టీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడంలో కాంగ్రెస్ నాయకులు ముందు ఉన్నారని, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు కూడా సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు. కులగణనపై పునఃసమీక్షించి బీసీలకు న్యాయం చేయాలని, లేకపోతే ప్రజలే కాంగ్రెస్ పార్టీని పాత్ర పెడతారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు గజబింకార్ రాజున, కోడి అంతయ్య, దిడ్డి రాజు, పడిగల రాజు, బండ నరసయ్య యాదవ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలలో బీసీలు కుల వృత్తులలో కొనసాగుకుంటూ ఆర్థికంగా ఎదగాలని చెప్పి ముదిరాజులకు, గంగపుత్రులకు చేపలు ఇవ్వడం, అదేవిధంగా బీసీ బంధు ద్వారా బీసీలందరికీ కూడా లాభం చేయడం జరిగింది. నేతన్నలకైతే మొదటి సంవత్సరం 1200 కోట్ల బడ్జెట్ ఇవ్వడం, ప్రధానంగా సిరిసిల్ల విషయానికి వచ్చే వరకు ఏటా 500 నుంచి 600 కోట్లతో పని ఇక్కడ ఏర్పాటు చేయడం వలన సిరిసిల్ల నేతన్నలు 10 సంవత్సరాలు చాలా ప్రశాంతమైన జీవితం గడిపిర్రు. మరి ఈనాడు గడిచిన 14 నెలల్లో 30 మంది ఆత్మహత్య చేసుకున్న నేతన్నలంటే ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల మీద మాట్లాడింది ముసలికన్నురే కాల్స్తుంది, కానీ ఇప్పటి వరకు కార్యరూపం ఏదీ దాల్చలేదు. దాదాపు 60 లక్షల మీటర్ల వరకు చిన్న ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన సిరిసిల్లంతా ఉద్ధరించేసామని చెప్పుకున్నారు, కానీ ఇదాన్ని ఇప్పటి వరకు కూడా నేతన్నలకు రావాల్సిన బకాయిలు కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేకపోయారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రధానమైనటువంటి వర్గాలను అసంతృప్తికి గురి చేయడం, వారిని రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా చేస్తూ నొసడితో ఎక్కిరిస్తూ నోటితో పొగడే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఎందుకంటే ఈనాడు రిజర్వేషన్లు అని చెప్పన్నారు. ఆనాడు కేసీఆర్ హయాంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 5000 కోట్లతో కూడా ఎంబీసీలు అంటే దాదాపు ఎక్కడ మనం గుర్తింపు లేని కులాలకు కూడా ఆర్థిక చేయూతనియాలని ఒక బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా తాడూరు శ్రీనివాస్ గారిని నామినేట్ చేసిన ఘనత ఆనాడు కేసీఆర్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా చిన్న తరగతిలో ఉన్నటువంటి బీసీ వర్గాలందరూ కూడా చదువులో ఎదిగితేనే ఆర్థికంగా రాజకీయంగా నిలదొక్కుంటారని చెప్పేసి మహాత్మా జ్యోతిబా పూలే విద్యానిధి కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా విదేశీ విద్యానిధి ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్లకు 20 లక్షల ఆర్థిక సాయం చేసిన ఘనత కూడా బీసీలే కాకుండా ఎస్సీలకు కూడా ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. మరి ఈనాడు ఎంత చేసినా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప కాంగ్రెస్ పార్టీ నేతల కొరకు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. ఇప్పటికైనా స్పష్టమైన విధానాలతో అసెంబ్లీని మళ్ళీ ప్రత్యేకంగా సమావేశపరిచి 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేసి పంపాలని, వారు చేసే చిత్తశుద్ధులు అన్ని పార్టీలు కలిసే వస్తాయి. బీసీల మీద ప్రేమ ఉంది, కానీ బీసీలలో రిజర్వేషన్ చేయడానికి బీజేపీ వైఖరి ఏంటి, టీఆర్ఎస్ వైఖరి ఏందని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ వారు. ఇది సరైన విధానం కాదు. మీరు చేయండి, తప్పకుండా అందరూ కూడా మద్దతు ఇస్తారు. ఒకవేళ మీరు ఇదే చేయకపోతే రానున్న రోజుల బీసీల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అన్ని కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు. కొంతమందికి పదవులు నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేసిండ్రు, కానీ ₹1 కూడా వాటికి కేటాయించలేదు. నిధులు లేవు, విధులు లేవు. కేవలం పేపర్ మీద మాత్రమే ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించేసి ఆ కాగితాన్ని పక్కకు పారేసింది. అట్లాగే అర్హులైన బీసీలకు ₹10 లక్షల రుణ సహాయం ఇస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక బీసీ భవన్ చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో కాదు, ఇలా రాష్ట్ర రాజధానిలో గతంలో గౌరవనీయులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఆత్మగౌరవ భవనానికి సంబంధించిన ₹1,00,00,000 విలువైన స్థలాన్ని, అట్లాగే దాదాపు అన్ని సామాజిక వర్గాలకు కలిపి ₹100 కోట్ల ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. అట్లాంటి ఆత్మగౌరవ భవనాలు కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ బీసీల ఆత్మగౌరవాన్ని ఈరోజు వంచిస్తూ ఉన్నాడు. బీసీల ఆత్మగౌరవాన్ని తగ్గించేలాగా ఇలా రేవంత్ రెడ్డి
కుట్రపూరిత దానికి తెరలేపుతా ఉన్నాను. కాబట్టి బీసీలం, బడుగు బలహీన వర్గాల అందరం, షెడ్యూల్డ్ కులాల వాళ్ళ అందరం కూడా ఈ మోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలను తిప్పుకొడుతూ తప్పకుండా ఈ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ను అమలు అయ్యేదాకా కొట్లాడదాం. ఒకవేళ నిజంగానే ప్రకటించిన 42% అమలు చేయకపోతే, బీసీ రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయకపోతే, ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇయ్యక వారికి కూడా న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అమలు చేయకపోతే మనందరం కూడా ఏకదాటిగా ఉండి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. తప్పకుండా భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ఈ స్థానిక ఎన్నికలలో దిమ్మ తిరిగే ఫలితం కనబడబోతూ ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మనం వెనుకట ఈ సొరకాయ చెట్లు, బీరకాయ చెట్లు పెడుతుంటుంది. అవి లాస్ట్కు పంట అయిపోయేటప్పుడు ఉడికిపోతుండే, అంటే కుక్కమూతి పిందెలు అంటారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేనంటే కేకే మహేందర్ రెడ్డితో సహా అంతా కూడా ఓడిపోయి వాడిపోయిన ఈ కుక్కమూతి పిందెలు, ఈ ఉడికిపోయిన కాయలు ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోబోతున్న పార్టీ. ఇలా మీరు అంతరించిపోబోతున్న పార్టీ, మీరు కుక్కమూతి పుందెల పార్టీ. మీరు లాస్ట్గా మీరు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఏదైతే వాడిపోయిన కాకరకాయలు, వాడిపోయిన బీరకాయలు, సొరకాయలలాగా 3 బోధాల కాడ తొక్కితే అయ్యో పాపమని తొక్కితే ఇలా బతికి బయటపడ్డ నాయకులందరూ కూడా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం, నికార్సుగా పనిచేసిన వాళ్ళం, ఎవరి గోరంత కాదు, ఎవరి ఏలంత కాదు. మా స్థాయి మాకున్నది. బరాబరి ప్రజల కోసం ఇదే ప్రాంతంలో పుట్టినాం, ఇదే ప్రాంతంలో ఉద్యమాలలో కలిసి పనిచేసినాం. అన్ని రకాల ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నాం. కేకే మహేందర్ రెడ్డి అంటే ఆయన ఇక్కడ ఏ ఆటుపోట్లను ఎదుర్కోలేదు. ఇంకొకటి చెప్తా ఉన్నా, ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేంటంటే సంతోషపడుతూ ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, కొంతమందిని ఇబ్బందుల పాలు చేయడం, కొంతమంది వ్యాపార వ్యవహారాలను మూసేయించి ఒక పక్షపాత అధికారిని జిల్లాలో పెట్టుకొని ఆయనతోని కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ కొంతమందిని జైల్లో వేయించినంత మాత్రాన మరికొంతమంది వ్యాపార లావాదేవీలను మూసేయించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని నష్టపరుస్తున్నాం అనుకుంటే అదిగా తెలివి తక్కువతనమే. బరాబర్ ఏదైతే బంతిని ఎంతైతే బలంగా కొడతామో అంతకంటే 2 అంతలు, అంతకంటే 10 అంతలు మళ్ళీ వచ్చి మీ ముఖం మీదనే కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మీకు అధికారం వస్తే కేవలం మీకోసమే ఉపయోగించుకునే మీలాంటి నీచ బుద్ధి ఇలా ఎవరికి ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రేపు స్థానిక సంస్థలలో ఎంపీటీసీ ఎలక్షన్లకు, రేపు స్థానిక సంస్థలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు, రేపు స్థానిక సంస్థలలో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు వస్తే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. నువ్వు మీ రేవంత్ రెడ్డి బృందం 42% అమలు చేస్తామని దగా చేసినారు. కాబట్టి మీకు ఏ ముఖం పెట్టుకొని ఇలా ఎలక్షన్లకు వచ్చిర్రని చెప్పేసి మీకు చెప్పులు చీపుర్లతోటి ప్రజలు స్వాగతం చెప్తారని చెప్పేసి బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతోందని, అందుకోసం బీసీలందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ముస్తాబాద్ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు వరి వెంకటేష్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలోని గాంధీ విగ్రహం వద్ద మండల బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందంటూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వం తెలంగాణలో 51% బీసీల జనాభా ఉందని ప్రకటించగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 46% ఉందని చూపడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. 10 ఏళ్లలో బీసీల జనాభా పెరగాల్సి ఉండగా 21 లక్షల బీసీల జనాభా ఉందని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించడం అసాధ్యపదంగా ఉందన్నారు. బీసీలందరూ ఐక్యంగా ఉండి జరిగిన అన్యాయంపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షుడు చిగురు వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శులు క్రాంతి కోళ్ల కృష్ణ, కార్తిక్ రెడ్డి, ఓరగంటి సత్యం, మహేష్ తదితరులు కలరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతోనే నడుస్తున్నది. కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ బీసీ డిక్లరేషన్ను ఇస్తానని మోసం చేసి బీసీలను ప్రతి ఒక్కరిని అణగదొక్కడమే ఎజెండాగా మార్చుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయ్యా,
ప్రజలు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా రాబోయే ఎన్నికలలో వాళ్లకు గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈ ప్రతి ఒక్కరు ఏదైతే డిక్లరేషన్ ఇస్తారన్నారో ప్రతి ఒక్కరు దాని ముందుండి బీసీ డిక్లరేషన్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. లేదా లేని పక్షాన భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు చేసి మేము బీసీ డిక్లరేషన్ సాధిస్తామని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో బీసీలకు జరిగిన అన్యాయం అసలు ఎక్కడ కూడా జరగట్లేదు. ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున బీసీలకు అన్యాయం జరగట్లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎలక్షన్లకు పోయినప్పుడు మాత్రం బీసీ డిక్లరేషన్ అని చెప్పి 42% అప్పుడే డిక్లరేషన్ కంటే ముందే 42% మేము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, ప్రత్యేకంగా చట్టసభలలో స్థానం కల్పిస్తాం, జిల్లాకు ఒక బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా బీసీలకు ప్రతి సంవత్సరానికి ఇదే మాట రేవంత్ రెడ్డి గారు చెప్పారు స్వయంగా, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. మరి ఈ రోజుకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మేము అడుగుతా ఉన్నాం. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పారు. మరి ఇది ఎన్నో అసెంబ్లీ సమావేశం? అసలు ఈరోజు చూసుకున్నట్టుంటే బీసీ సమాజం మేల్కోవాలి. ఎంత అన్యాయం అంటే నిన్న అసెంబ్లీలో గతంలో జరిగిన సర్వే ప్రకారం తీసుకున్నట్టయితే 52% బీసీలను తీసుకొని మైనార్టీలు 10% కలుపుకొని 61%కి జనాభా చూపెట్టారు. మరి ఈరోజు 42%కే దాన్ని కుదించి మళ్ళీ అందులోనే 10% ఉన్న మైనార్టీ ముస్లింలను కలిపి 50%గా చెప్తున్నారంటే మరి ఈ 16 లక్షల నుంచి 60 లక్షల మంది బీసీలు ఏమైనట్టు? మరొక పక్క క్రిస్టియన్ సమాజం ఉందా లేదని నేను అడుగుతున్నాను. క్రిస్టియన్ సమాజం ఉంటే మరి క్రిస్టియన్లను ఏందో కలిపినట్టు? ఈరోజు దయచేసి బీసీ సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఎవరికి అన్యాయం జరుగుతూ ఉన్నది? రేపు ఏ గ్రామాలలో కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ బీసీలు అందరూ కూడా నష్టపోయడానికి ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న కుట్ర. కేవలం మైనార్టీ సంఘాలతో పొత్తు పెట్టుకొని మైనార్టీలు కూడా బీసీలలో చేర్చి ఎన్నడూ చేయని ఈరోజు ఫండమెంటల్ రైట్గా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీరు చేస్తూ ఉన్నారు తప్ప రేపు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీరు రేపు స్థానిక ఎలక్షన్లకు పోయే రోజు బీసీ డిక్లరేషన్ లేకుండా పోయినట్టుంటే తెలంగాణ సమాజం, బీసీ సమాజం దీన్ని నెత్తినేసుకొని పెద్దపీట వేసుకొని మీకు బుద్ధి చెప్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖన తెలియజేస్తా ఉన్నాను. ఇల్లంతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న 168 మంది విద్యార్థులకు 50,000 రూపాయల విలువైన షూస్ పంపిణీ చేశారు. ఎస్ వీరారెడ్డి, టి సాంబశివుడు, కూనపోయిన వినోద, ఆర్ రమణారెడ్డిల సహకారంతో దాదాపు 50,000 రూపాయల విలువైన షూస్ ను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగి బాగా చదువుకోవాలని తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ప్రేమలత, ఉపాధ్యాయులు వి మహేష్ చంద్ర, ఆర్ రమణారెడ్డి, మధుసూదన్ రావు, ఎం మంజుల, ఐ ప్రదీప్ రెడ్డి, పి అనిల్ కుమార్, పి సునీత, సిహెచ్ పుష్పలత, ఏ కవిత, సిహెచ్ సంపత్రావు, ఎన్ సత్యయ్య, ఎన్ సుజాత దేవిలు పాల్గొన్నారు. ప్రమోషన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని బడుగు బలిహీన వర్గాల దగ్గర డబ్బులు దోచుకున్న కాంగ్రెస్ నేత మృత్యుంజయంపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ప్రశ్నించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్ల మధు మాట్లాడారు. ఉద్యోగాలు మరియు ప్రమోషన్లు ఇప్పిస్తామని చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన కాంగ్రెస్ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని అధికారులు సమాధానం చెప్పాలన్నారు. మృత్యుంజయం వ్యవహారంలో కేకే మహేందర్ రెడ్డికి సైతం వాటా అందినట్టు కనిపిస్తుందన్నారు. ఏ తప్పు చేయని బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న మీరు తప్పు చేసిన మీ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరో చెప్పాలన్నారు. మాపై ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అక్రమంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టిస్తున్న కలెక్టర్ మరి వాళ్ళ సంగతి ఏంటని మాట్ల మధు ప్రశ్నించారు. కలెక్టర్ను ఒక మాట అనకున్నా తనపై కేసు నమోదు చేశారని అన్నారు. మృతుండకం కేకే మహేందర్ పై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తరపున తీవ్ర ఆందోళనకు వెనకాడమన్నారు. ఈ కార్యక్రమంలో కోయడ రమేష్, చిలువేరు చిరంజీవి, ఇమ్మనేని అమర్రావు, కంచర రవిగౌడ్, గుండు ప్రేమకుమార్, కూర్మ రాజయ్య, ఆత్మకూరు చంటి, నీరెడ్డి బాబు, బండి జగన్, బండి దేవేందర్ యాదవ్, సయ్యద్ అప్రోజులు పాల్గొన్నారు. వారు ఇష్టమైన రీతిలో సిరిసిల్లలో జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కలెక్టర్ గారిని కూడా ఫోన్లో వాడు వీడియో అనేది మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంకా జిల్లా స్థాయిలో అధికారులను కూడా ఇష్టమైన రీతిలో తిట్టడం జరిగింది. జాగిర్లాగా మాట్లాడడం జరిగింది. వీరిపై సిరిసిల్ల గౌరవ కలెక్టర్ గారు ఏం చర్య తీసుకుంటారు? మా బీఆర్ఎస్ నాయకులపై ఎవరు కంప్లైంట్ లేకున్నా మీరే స్వయంగా అక్రమ అరెస్టులు చేయించి జైల్లో పెట్టిన పరిణామాలు సిరిసిల్ల ప్రజలందరికీ తెలుసు. స్వయంగా నా పైనే నేను కలెక్టర్ గారిని ఏమనలే. నేను చదువుకున్నవాడిని, ఒక 10 ఏళ్ళు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన. నేను ఏమనలే అతను.
గవర్నర్ కలెక్టర్ గారిని ఎస్సలను దూషించిన అనేది నాకు సమాచారం నిమిత్తం నాకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆయన ఉన్నప్పటికీ మాట్లాడిన దూషించిన కలెక్టర్ గారు అని మాట్లాడినందుకు నా మీద డిపిఆర్ఓ తోటి శ్రీధర్ సార్ తోటి నాకు కంప్లైంట్ ఇప్పించి నాకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నేమనలే పదదాలతో మాట్లాడలే. ఇతని మీద ఏం చర్య తీసుకుంటారు మీరు? కడక మృత్యుంజయం మీద ఏం చర్య తీసుకుంటారు మీరు? గత 2 రోజులు నడుస్తూ ఉన్నారు సిరిసిల్లలో, ఇక కళ్ళ కనబడటం లేదా? సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు కానీ అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కనబడటం లేదా? అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా చెప్పుకునే కేకే మహేందర్ రెడ్డి గారు అతని ప్రమేయం ఉందని మేము అంటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కూడా అక్రమంగా ఏమైనా చేస్తే నా దృష్టికి తీసుకొస్తే నేను వారిపై చర్య తీసుకుంటా అని చెప్పినారు ఈ ప్రెస్ క్లబ్లోనే గతంలోనే. ఏం చర్య తీసుకుంటారు? 2 రోజులు అయింది. ఏమైనా పట్టించుకుంటారా మీరు? బరువు బరుగు ఎస్సీ మహిళలు బీసీ మహిళలు వచ్చి అంబేద్కర్ నిరసన కార్యక్రమం చేపట్టిన మీకు కళ్ళ కనవడం లేదా? అంటే అధికార పార్టీలో ఉంటే ఒక న్యాయం, లేకుండా ఇంకొక న్యాయమా? చట్టం మీకు చుట్టంలో వ్యవహరిస్తూ ఉన్నారు. గవర్నర్ కలెక్టర్ గారు ఇద్దరిపై కేకే మహేందర్ రెడ్డిపై అదేవిధంగా ఈ మృత్యుంజయపై చర్య తీసుకోకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టడం హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అదేవిధంగా సిరిసిల్లలో కూడా కేకే మహేందర్ రెడ్డి అనుచర వర్గం ఇష్టమైన రీతిలో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మా బీఆర్ఎస్ నాయకులను ఎలాంటి అక్రమాలు చేయకుండా కానీ కక్షపూరితంగా ఇక్కడ సిరిసిల్ల కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా రూపొందిస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, సిరిసిల్ల పట్టణంలో జిందన్ చక్రవర్తి పట్టణ అధ్యక్షుడు, పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నాం. ఒక స్టాండర్డ్గా పార్టీని నడుపుతా ఉన్న క్రమంలో అతను కావాలని అతని బార్ను ఒక ట్రేడ్ లైసెన్స్ పేరిట పెండింగ్ ఉందని మీరు అతన్ని మూసేయడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్లలో బార్లు లేవా? ఎక్కడ లేవా? దీన్ని చూస్తూ ఉంటే ఇక్కడ సిరిసిల్ల ప్రజలు అదేవిధంగా 4 మండలాల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కక్షపూరిత వ్యవహారమే చేస్తూ ఉన్నారు సిరిసిల్లలో. ఈ కేకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వారి అడుగుజాడలోనే ఏకపక్షంగా చేస్తూ ఉందని మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. మీకు కళ్ళ కట్టిన కనబడతా ఉన్నది. కలెక్టర్ గారు మీకు చుట్టం కాదు, అందరూ మీకు కావాల్సిన వాళ్ళు. సిరిసిల్లలో లేని కలెక్టర్ రాష్ట్రం మొత్తంలో ఉన్నారు. రాష్ట్రంలో లేని సిరిసిల్ల మీరు చేస్తూ ఉన్నారు. వీరిపై మీరు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అక్రమ అరెస్టులకు టీఆర్ఎస్ నాయకులు చేశారు, అదే కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నాయని చెప్పాం. ఆధారాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో అదేవిధంగా తంగనపల్లిలో కూడా ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు బస్సుల పర్వం చేపడతా ఉన్నారు. రేషన్ షాపులో మొదలు పెట్టుకుంటే చాలా విషయాలలో డబ్బులు ఇచ్చి ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఇలా భూమి అక్రమం విషయంలో కొందరికి అక్రమంగా చేసుకోకుండా డబ్బులు వసూలు చేస్తే ఒకరు, డబ్బులు తీసుకున్న ఒకరు వాళ్ళు అరెస్ట్ ఉండదు. డబ్బులు తీసుకోకుండా వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంత మాకు ఆధారాలు ఉన్నాయి. తంగపల్లి మండలంలో కానీ సిరిసిల్లలో కానీ గంభీరపేటలో కానీ ఇటువంటి వాటిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. మహేందర్ రెడ్డి గారు మీ వాటా కూడా ఉందని మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఈ కటక మృత్యుంజయం విషయంలో ఆ డబ్బులు వసూలు చేసిన దానిలో మీ వాటా కూడా ఉందని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు లేనని అనుకుంటే బాధల పక్షాన ఉండాలి, వారికి న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 143 జిల్లా అధ్యక్షులుగా నియమితులైన లాయక్ పాషను ఇల్లంతకుంట మండలం ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈరోజు ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా హాజరు కాగా మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ 2 రోజుల క్రితం కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల ఉమ్మడి జిల్లాల టీయూడబ్ల్యూజే 143 మహాసభలు వేములవాడ పట్టణంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా సెల్ అకాడమీ మాజీ అధ్యక్షులు అల్లం నారాయణ పాల్గొన్న మహాసభలకు విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షులు అలీ, అలాగే ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బోల్లం పరశురాములు, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సలావుద్దీన్ మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ప్రెస్ క్లబ్ మిత్రులను కృతజ్ఞతలు తెలిపేందుకు విచ్చేశాం. నేను, మా వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఫీ, వైస్ ఉపాధ్యక్షులు అలీ, ముఖ్యంగా గత 2 రోజుల క్రితం వేములవాడ పట్టణంలో జరిగిన 3 జిల్లాల మహాసభకు ఇల్లంతకుంట మండలం కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను తీసుకొచ్చి మహాసభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించిన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాం. అలాగే జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నాకు సన్మానించిన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జరిగిన 3 జిల్లాల మహాసభ కార్యక్రమంలో మన జిల్లా అధ్యక్షుడిగా లాయక్ పాషా అన్న గారు ఎన్నికవడం మా అందరికీ సంతోషకరమైన విషయం. అన్నగారు
మొదటిసారి ఇంగ్లీష్ల సమస్యలను మా మండల సమస్యలను అన్నగారికి విన్నవించగా సానుకూలంగా స్పందించి మీ ఏ సమస్య అయినా తీర్చడానికి నేను ముందుంటా తమ్ముడు అని భరోసా కల్పిస్తున్నా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మండలానికి రావడం చాలా సంతోషం. ఎన్ని వేలైనా అన్న వెంబడే మేము ఉండి దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా అన్నకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముస్తాబాద్ శ్రీ మడలేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంటికి బోనంతో బయలుదేరిన రజకులు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట కింద మొదటి రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్వహించిన శ్రీ మడలేశ్వర స్వామి ఆలయ యంత్ర ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు గత 4 రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వేద పండితులు హరి శర్మ మంత్రోచ్చరణ మధ్య ఆదివారం ఆలయ యంత్ర ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు నేత్ర పర్వంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు పోచమ్మ తల్లి బోనాలు రజక కుల బాంధవులు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటికో బోనాన్ని మహిళలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల మధ్య బయళ్ల నృత్యాలతో పట్టణ కేంద్రంలోని పురవీధుల గుండా బోనాల జాతర పోచమ్మ దేవాలయం వరకు సాగింది. అనంతరం పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేపట్టి నైవేద్యాన్ని సమర్పించుకున్నారు. పిల్ల పాపలు పాడి పంటలతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించమని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక కుల బాంధవులు కలరు. ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు కాసిరెడ్డి మణికంఠారెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరికి ఏఐఎస్ఎఫ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఏఐఎస్ఎఫ్ లో చేరారు. సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీస 10% బడ్జెట్ కేటాయింపులు చేయకుండా జీడీపీలో 6% నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని అన్నారు. నూతన విద్యా విధానం, విశ్వవిద్యాలయాల ఫండ్, ఫెలోషిప్స్ ఇవ్వకపోవడం, ఖాళీలు భర్తీ చేయకుండా ఉండడం, యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా చేయడం కోసమే యూజీసీ 2025 సవరించిన నియమాలు, వైస్ ఛాన్సలర్ల ఎంపికలు రాష్ట్ర గవర్నర్లకు ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నాయని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జాతీయ నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకుని యూజీసీ 2025 ముసాయిదా మార్గదర్శకాల్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విద్యారంగం నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తూ కనీసం విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించలేదని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాట మారుతుందని, ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారని, ఏడాది పూర్తయిన ఒక హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి మంద అనిల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాకేష్, 3 ఆఫీస్ బేరర్స్ 6 మండలాల నుండి ఏఐఎస్ఎఫ్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాసిరెడ్డి మణికంఠారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి గుడ్డివేణు, నాయకులు కడారి రాములు, పంతం రవి, మండ సుదర్శన్, విద్యార్థి నాయకులు మంద అనిల్ కుమార్, కుట్ర రాకేష్, పెండ్ల ఆదిత్య, వికృతి అరవింద్, పల్లి శ్రీకాంత్, పుట్టి సాత్విక్, దొంతి అరుణ్, కత్తి పవన్, పాటి సన్ని, గడ్డమిది అభిలాష్, దొంటి రాహుల్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి అనిల్
రాకేష్ గారు ఏఐఎస్ఎఫ్లో చేరినందుకు వారికి స్వాగత సుమాన్యత తెలియజేస్తూ ఈ భారతదేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్, భారతదేశ స్వాతంత్రం కోసం ఉద్యమించినటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమే. భారతదేశ స్వాతంత్రం పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం భారతదేశంలో విద్యార్థి సమస్యల కోసం 89 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ దేశంలో విద్యార్థులకు అండగా ఉంటున్న సంఘం కేవలం ఏఐఎస్ఎఫ్ మాత్రమే. ఈ రానున్న రోజుల్లో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ఎదురులేని సంఘంగా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ విద్యార్థి సమస్య ఉంటే, ఎక్కడ విద్యార్థి కష్టం వస్తే, ఎక్కడ విద్యార్థి బాధలు ఉంటే అక్కడ ఏఐఎస్ఎఫ్ జెండా ఉంటుందనే విధానంగా ఈ నూతన నాయకత్వంతో రాజన్న సిరిసిల్ల జిల్లా మరింత బలోపేతంగా పనిచేసి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులకు మరింత బలోపేతం చేస్తాం. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలక ప్రభుత్వాలు ఇలా విద్యార్థులు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, ఇలా విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ, కాషాయీకరణ చేసే కుట్రలను తిప్పికొడుతూ స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాల్లో వీరోచిత పోరాటాలు నిర్వహిస్తూ పాలక ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై విశేష పోరాటాలు చేస్తామని సందర్భంగా పిలుపునిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు బట్ట కాల్చి మీద వేసే చందంగా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రైతుకు భూమి కంటే తక్కువ రైతు భరోసా బ్యాంకులో జమ చేశారని అబద్ధపు ఆరోపణలు చేస్తూ మాజీ మంత్రి తన పరువును తానే తీసుకున్నారని ముస్తాబాద్ మండలంలో దుయ్యబెట్టారు. ముస్తాబాద్ మండలం నామపూరుకు చెందిన నకీర్తి కనకవకు 31 గుంటల వ్యవసాయ పొలం ఉండగా 1650 రూపాయలు మాత్రమే రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసిందంటూ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నామపూర్లో ఉన్న నకీర్తి కనకవ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఆమె పట్టాదారు పాస్బుక్ ను పరిశీలించారు. కనకవ పేరిట 11 గుంటల భూమి మాత్రమే ఉన్నట్లు అట్టి పట్టాదారు పాస్బుక్ ను మీడియాకు చూపించారు. 11 గుంటల స్థలానికి 1650 రూపాయలు కనకవ బ్యాంక్ ఖాతాలో జమ చేశారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిని బదనాం చేసేందుకే ఆయన స్వగ్రామం నామపూర్లో నకీర్తి కనకవకు 31 గుంటల భూమి ఉందని అబద్ధపు ప్రచారానికి తన్నీరు హరీష్ రావు తెలియలేపారని మండిపడ్డారు. కనకవకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే 11 గుంటల స్థలానికి ధరణిలో పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారని వివరించారు. అమెరికా కాంగ్రెస్ ప్రభుత్వం 11 గుంటలకు 1650 రూపాయలు రైతు భరోసాను జమ చేసిందన్నారు. లేనివి ఉన్నట్లుగా ఉన్నది లేనట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఘనకీర్తి బీఆర్ఎస్ నాయకులకే చెల్లిందని, అందుకే ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల్ని తప్పుదోవ పట్టించకుండా ప్రభుత్వానికి సద్విమర్శలు చేయాలని కోరారు. లేని పక్షంలో రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మరోసారి 0 సీట్లు మాత్రమే దక్కుతాయన్నారు. ప్రజానాయకుడు మహేందర్ రెడ్డిపై ఆరోపణ చేస్తే ఆకాశంపై ఉమ్మేసినట్లే అవుతుందని విమర్శించారు. కేకే మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై అనవసరమైన ఆరోపణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండం రాజిరెడ్డి, వెలుముల రామరెడ్డి, తాడుపు కొమరయ్య, కొండలరెడ్డి, అనిల్, బొప్ప నర్సయ్య, అనిల్ రెడ్డి, రాజు తదితరులు కలరు. అంతకుముందు అంటే అప్పుడు తక్కువ వచ్చినాయి, నేను నాకు చదివద్దు అన్న వాటికి వాటకాలు తెచ్చుకున్నా సార్. 1370 అప్పుడు పడ్డాయి, ఇప్పుడు గిట్లా వస్తుంది సార్ 1650. ఎట్లా అనిపిస్తుందమ్మా? నాకు మంచిగా సంతోషం అనిపిస్తుంది. బాగా నేను దిక్కు లేదని, అయ్యవాళ్ళేందని, పిల్లలు లేదని ఎట్లా చేసినా మీద ఆయన గ్రామాలలో ఈ రైతు బంధు గురించి లేనిపోని అపోహలు సృష్టించడానికి ఈ హరీష్ రావు గారికి నామాపురమే దొరుకుతుంది, మరియు కేకే మహేందర్ రెడ్డి భూములే దొరుకుతాయి. కేకే మహేందర్ రెడ్డి గారిని కౌంటర్ చేయడానికి హుస్నాబాద్ ఎలక్షన్లలో కూడా కేకే మహేందర్ రెడ్డిని కౌంటర్ చేసి కేకే మహేందర్ రెడ్డికి మేము 50 ఎకరాలు వేసినాం, 50 ఎకరాలకు రైతు బంధు వేసినామని చెప్పిండు. ఈరోజు కూడా కేకే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈయన కుయుక్తులు పన్నుతుండో. ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థలో కేకే మహేందర్ రెడ్డి ఆయన పాత్ర ఎంత అనేది మన సిరిసిల్ల నియోజకవర్గానికి తెలిసినటువంటి విషయం. అయితే ఈయన యొక్క కుయుక్తులు వన్నాలంటే, ఈయనలాగా కుయుక్తులు వన్నాలంటే కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ వాళ్ళు ఉండలేరు. ఒకవేళ మహేందర్ రెడ్డి గారు ఒక నోరు విప్పినట్టయితే వీళ్ళ యొక్క చరిత్ర ఉండదు, చరిత్రహీనులుగా మిగులుతారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రతిదానికి కేకే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేసి కేకే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేయడం ఎందుకొరకు? హరీష్ రావు నీ యొక్క కుయుక్తులు మాకు తెలుసు. నీ యొక్క సిద్దిపేట నియోజకవర్గంలో నంగునూరు మండల్లో ఖానాపూర్ విలేజ్ ఉంది. ఖానాపూర్ విలేజ్లో నీ యొక్క మిత్రుడు జయపాల్ రెడ్డి అనే ఒక టీచర్ ఉంటాడు. ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 5000 రూపాయలు. మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎన్ని వందల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయో అవి అన్నీ డీ ద్వారా నీకు ముడతాయి. నీ లెక్క ముడుపులు తీసుకునే తత్వం మహేందర్ రెడ్డిది కాదు. మేము నిజంగా చెప్తున్నాం. మహేందర్ రెడ్డి నికార్సైన మనిషి, నిక్కైతన మనిషి, తెలంగాణ వాద బిడ్డ. ఆయనను నిలుపుకోలేక, మేము కాపాడుకోలేక ఆయన ఏదో రకంగా టార్గెట్ చేస్తే మేము సహించం. ఖబర్దార్
మేము నిజంగా చెప్తున్నాం. ఇవాళ జరిగినటువంటి విషయంలో నిన్ను ఇంతవరకు మేము ఏనాడు ఒక పల్లెత్తి మాటలు లేదు హరీష్ రావు గారు. ఈసారి మాత్రం నిన్ను మేము కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. 31 గుంటల భూమి ఉన్నది. ఆ 31 గుంటల భూమికి రైతు భరోసా 1650 రూపాయలు మాత్రమే వేసిర్రు అని చెప్పడము హరీష్ రావు గారి నిదర్శనానికి ఇది సిగ్గు చేయటని చెప్తా ఉన్నాం. ఈ పాస్బుక్ పక్కకున్నామే నకీర్తి కన్కో గారే, భర్త ఎల్లయ్య నామపూర్ గ్రామం. మరి వారి ప్రభుత్వం ఇచ్చిందే ఈ పాస్బుక్. ధరణి ప్రకారమే ఆమెకు 11 గుంటల భూమి ఉంది. ఆ 11 గుంటల భూమికి మీరు 1375 రూపాయలు వేస్తే మరి ఎకరానా మేము సంవత్సరానికి 13,000 రూపాయల చొప్పున మరి ఇలా ఈ 11 గుంటల భూమికి 1650 రూపాయలు ఇస్తే మా ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై, ఇటు కేకే మహేందర్ రెడ్డి గారిని అబాస్ పాలు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తూ రైతులలో పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బతికించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి 31 గుంటకు 1650 వచ్చినాయని కాంగ్రెస్ పార్టీని అబాస్ పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ధరణి పాస్బుక్ మీరిచ్చింది కదనయ్య హరీష్ రావు గారు. మరి ఉన్నది 11 గుంటల భూమే. ఉదయాన్నే ఈరోజు ఈ గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మరియు కార్యదర్శితో ఈమె దగ్గరికి మరి కన్కో దగ్గరికి వచ్చి బుక్ ఇవ్వమని అడగడం, ఇయ్యకపోవడం, వారు అక్కడికి 31 గుంట భూమి ఉంది కన్కో గారికి అని చెప్పడం, దానిని హరీష్ రావు గారు మరి ఇక ప్రెస్ మీట్ ద్వారా 31 గుంట భూమి అంటే 1600 వేసింది, 1650 రూపాయలు వేసింది. ఈ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఇలా ప్రజలారు అందరూ గ్రహించండి, వాస్తవం ఏదో చూడండి. ఇన్ని రోజులు ఇంతకుముందు భూస్వాములకు, బడా భూస్వాములకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాళ్లకు రప్పులకు, రహదారులకు అందరు కూడా ఇల్లున్నటువంటి జాగలకు కూడా అప్పుడు రైతు బంధు ఇచ్చి ఇక పేద ప్రభుత్వాల సొమ్మును దోచుక తిన్న అప్పటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఇలా పేద ప్రజల మీద వడ్డీ భారాలు పడకుండా, వారిని నట్టెంట ముంచకుండా రైతులు కూడా ఎవరైతే సాగు చేస్తారో వారందరూ కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకొని మరి అప్పుల పాలు చేసినప్పటికి కూడా మరి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఇలా రైతు భరోసా అందిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మా మీద బురద చల్లితే మీ మీదనే, ఆకాశం మీద ఉమ్మితే మీ మీద పడ్డే విధంగానే మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాట్లాడితే కూడా అదే జరుగుతుందని చెప్పి కూడా మిమ్మల్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ విధంగా కేటీఆర్ గారు కనీసం ఈ ప్రాంతానికి నెలకు వారానికి 2 సార్లు వస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పిండు. కనీసం నెలకు 2 సార్లు కూడా వచ్చిన పాపాన పోయేటువంటి పరిస్థితి లేదు. అదే మా కేకే మహేందర్ రెడ్డి గారు 2001 నుంచి ఈ ప్రాంత వాస్తవ్యుడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని మరవకుండా వారానికి ప్రతిరోజు కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ప్రజా సమస్యలన్నీ తీర్చడానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు మా కేకే మహేందర్ రెడ్డి గారు. వారిని చూసి ఓర్వలేకనే ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేయడం అన్యాయం, దుర్మార్గం. మీరు ఈ ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ప్రజలందరూ తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, మండల పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. సంఘాన్ని బలోపేతం చేసుకుంటే సభ్యులకు న్యాయం జరుగుతుందని, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా అన్నారు. ఈ రోజు సిరిసిల్లలో TUWJ 143 ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘాన్ని బలోపేతం చేసే దిశగా చర్చించారు. అలాగే నూతన కమిటీల నియామకంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడారు. 2 రోజుల క్రితం వేములవాడలో నిర్వహించిన జర్నలిస్టుల మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘాన్ని బలోపేతం చేసుకుంటే సభ్యులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన హక్కుల సాధన కోసం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ప్రవీణ్, ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి సామలగట్టయ్య మరియు చిలుక సత్యనారాయణ, గుట్ట కిరణ్ ప్రసాద్, మధు, అనిల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143కి సంబంధించి సిరిసిల్ల పట్టణంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. గత 2 రోజుల క్రితం వేములవాడ పట్టణంలో నిర్వహించిన 3 జిల్లాల మహాసభను
విజయవంతం చేయడంలో సిరిసిల్ల జర్నలిస్టుల పాత్ర ప్రముఖం. సో ఈ మహాసభను విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, సంఘాన్ని బలోపేతం చేసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుంది. అందుకోసం ఈ సంఘాన్ని బలోపేతం చేసుకుందాం. సభ్యుల సమస్యలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధిని సాధించుకుందాం, హక్కులను సాధించుకుందాం. జర్నలిస్టుల సమస్యలపై రాజీ లేని పోరాటానికి మనమందరం ఏకతాటిపై పయనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మన హక్కులు కానీ, మన సంక్షేమాన్ని కానీ కలిసికట్టుగా మనం సాధించుకుందాం. అలాగే సిరిసిల్ల జర్నలిస్టులకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, మన సంఘానికి సంబంధించిన సభ్యులందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు. త్వరలో ఇప్పుడు సంఘానికి సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించి అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి పదవులు మాత్రమే ఫుల్ఫిల్ అయ్యాయి. మిగతా కమిటీ వారం లేదా 10 రోజుల్లో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు సమావేశంలో తీర్మానించడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి నియమించుకొని భవిష్యత్ కార్యాచరణకు ముందుకెళ్లాలని మరోసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.